గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మనం ఈ వీడియోలో టాప్ లోడ్ వాషింగ్ మిషన్ నాన్ వాటర్లో డ్రైన్ వాల్వ్ అండి, డ్రైన్ వాల్వ్ గురించి మరియు డ్రమ్ బ్రాకెట్, తర్వాత డ్రైన్ బెల్లు, వీటి గురించి మనం తెలుసుకుందామండి. నెక్స్ట్ పల్సరేటర్ గురించి కూడా మనం తెలుసుకుందాం. మనం ఫస్ట్ వీటిలో మనం తెలుసుకునేది ఏంటంటే ఫస్ట్ది పల్సరేటర్ అండి. పల్సరేటర్, ఈ పల్సరేటర్లో వచ్చే కంప్లైంట్స్ ఏంటంటే మనకి మెకానిజం అన్నీ బాగానే తిరుగుతాయి, కానీ ఈ పల్సరేటర్ అనేది మనకి మామూలుగా చేసే పని ఏంటంటే లెఫ్ట్ రైట్ తిరగడం. ఇదేనండి. ఇంకా ఇది మెకానిజంలో ఉన్న మిడిల్ సాఫ్ట్ ద్వారా ఇది లెఫ్ట్ రైట్ తిరుగుద్ది. ఇది తిరగడానికి మనకి దీంట్లో ఎక్కువగా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఇదిగోండి లోపల మనకి ఈ బుష్ ఉంది కదా, ఈ బుష్ 2 టైప్స్ వస్తుందండి. ఒకటి రౌండ్ టైపు, ఇంకోటి స్క్వేర్ టైపు. ఇలా ఇప్పుడు రౌండ్ టైపు, స్క్వేర్ టైపు, ఇలా 2 టైపులు వస్తాయి. దీంట్లో పల్సరేటర్లో మనకి ఒకటి రౌండ్, అంటే రౌండ్ నుండి దానికి థ్రెడ్స్ ఉంటాయి అన్నమాట. బి ఏంటంటే స్క్వేర్ అన్నమాట, స్క్వేర్. ఈ 2 టైపులు వస్తాయి అన్నమాట. ఈ స్క్వేర్ అనేది 4 పలకలుగా ఉంటుంది అన్నమాట. 4 పలకలు ఉండే స్క్వేర్ అరిగిపోయినా ఈ స్క్వేర్ రౌండ్ అయిపోయింది అనుకోండి, ఈ స్క్వేర్ రౌండ్ అయిపోతే ఇది పోయినట్టే. అంటే లోపల ఉన్న సాఫ్ట్లో ఇది సరిగ్గా కూర్చోదు, లూజ్ అయిపోద్ది, ఇలా తిరగదు అనమాట. బట్టల వెయిట్ పడినప్పుడు తిరగదు. మనం సపోజ్ ఇది పోయిందంటే ఈ సపరేట్ బుష్ కూడా మార్చుకోవచ్చు. మనం ఈ బుష్ కాకుండా మొత్తం సెట్ కూడా మార్చుకోవచ్చు. అలాగే ఏంటంటే ఇది రౌండ్ ఉంటుంది, రౌండ్ ఉన్నది కూడా సేమ్ ఈ బుష్ తీసి బుష్ వేసేసుకోవచ్చు. మనకి ఇటువైపు నుంచి సన్న పోకర పెట్టి కొడితే ఈ బుష్ వచ్చేస్తుంది. ఒక మనకి సైడ్కి లైట్ సైడ్గా పెట్టి కొడితే వచ్చేస్తుంది బుష్. లేదంటే దీన్ని పుల్లర్తో కూడా తీసేయచ్చు. పుల్లర్ వేసి ఇక్కడ ఈ పుల్లర్తో కూడా తీసేయచ్చండి. ఇలా ఈ పల్సరేటర్లో మనకు వచ్చే ట్రబుల్స్ ఏంటంటే అంతా బాగానే, మెకానిజం అంతా బాగానే ఉంటుంది, కానీ ఈ పల్సరేటర్ మాత్రం తిప్పలేదన్నమాట. అది దీంట్లో వచ్చే కంప్లైంట్లు అండి. ఈ పల్సరేటర్లో వచ్చే కంప్లైంట్లు అవన్నమాట. నెక్స్ట్ ఏంటంటే డ్రమ్ బ్రాకెట్ అండి. డ్రమ్ బ్రాకెట్ ఇదిగోండి మనకి ఇలా, ఇదిగోండి ఈ టైప్ ఉంటుంది, తర్వాత ఈ టైప్ కూడా ఉంటుంది అన్నమాట. ఇది లోపల ఉన్న డ్రమ్కి ఉంటుంది. ఇదైనా కంపెనీలను బట్టి మనకి ఇలా డ్రమ్ బ్రాకెట్స్ అనేవి ఉంటాయి. ఈ డ్రమ్ బ్రాకెట్లో మనకు వచ్చే కంప్లైంట్స్ ఏంటంటే మనకి నెక్స్ట్ సెకండ్ డ్రమ్ బ్రాకెట్. ఈ డ్రమ్ బ్రాకెట్లో మనకు వచ్చే కంప్లైంట్స్ ఏంటంటే డ్రమ్ అనేది ఈ బ్రాకెట్ అంటే ఇదిగోండి మనకి ఇలా ఈ డ్రమ్ బ్రాకెట్లో ఈ మధ్యలోది హోలు అరిగిపోయిన తర్వాత దీనికి పైన బిగించే చెట్టినట్టు లూజ్ అయిపోయిన డ్రమ్ అనేది ఇలా, అంటే ఇది లూజ్ అయింది అనుకోండి డ్రమ్ము, ఈ బ్రాకెట్ ఆ సాఫ్ట్లో కూర్చుంటుంది కదా, మెకానిజంలో కూర్చుంటుంది. ఈ కూర్చున్నప్పుడు ఈ బోర్ అనేది లూజ్ అయింది అనుకోండి, డ్రమ్ కూడా లూజ్ అయిపోద్ది. ప్లస్ డ్రమ్ షేక్ అవ్వడం, డ్రమ్ రుద్దుకోవడం, ఇలాంటివన్నీ కూడా ఈ డ్రమ్ బ్రాకెట్ వల్ల జరుగుతాయి అన్నమాట. అది ఇదైనా అంతే. డ్రమ్ము షేక్ ఉన్న, ఇదిగోండి ఈ లోపల ఉన్న బోర్ అరిగిపోతే కనుక ఇది కొత్తది వేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ కనుక ఇదిగోండి ఇలా నక్కులు ఉన్నది కనుక అరిగితే డ్రమ్ము లూజ్ అయిపోతుంది. ఎందుకంటే ఇది డ్రమ్ము బిగించి ఉంటుంది కాబట్టి. ఇది అరిగిపోయినా కానీ మనం ఆ డ్రమ్ము లూజ్ ఉన్నా, డ్రమ్ము రుద్దుతున్నా, ఒక్కోసారి మెకానిజంలో కంప్లైంట్ ఉన్నా మనకి రుద్దుద్ది. అది మనం చూసుకున్నాం, ఇలా డ్రమ్ము ఉప్పు చూసుకుంటే ఇది డ్రమ్ము ఉప్పు చూస్తే కనుక ఇలా ఇది కనుక ఊగుతుంది అనుకోండి, లూజ్గా ఉంటే కనుక అప్పుడు డ్రమ్ బ్రాకెట్ మార్చుకోవాలన్నమాట. అది డ్రమ్ బ్రాకెట్ అండి. నెక్స్ట్ మనకి అతి ముఖ్యమైనది ఏంటంటే ఇక మిగిలింది డ్రైన్ వాల్ అండి. డ్రైన్ వాల్ ఈ డ్రైన్ వాల్ వల్ల మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇదిగోండి మనకి డ్రైన్ వాల్ ఇలా ఉంటుంది అనమాట. ఇది వర్ల్పూల్ది అనమాట. ఈ డ్రైన్ వాల్ ఇలా ఉంటుంది, వర్ల్పూల్ది. ఇది
ఇదిగోండి మనకి ఒక సైడ్ ఇదేమో డ్రమ్ముకి, అంటే ఓల్పూల్లో అయితే కనుక దీని నుంచి పైప్ వచ్చి డ్రమ్కి కనెక్షన్ ఉంటుంది. అదే ఎల్జీ వాటిలో సామ్సంగ్లో ఇది డైరెక్ట్గా డ్రమ్ కూర్చుంటుంది. మనకి ఇదిగోండి ఇది అంటే మనకి ఇది డ్రైన్ వాటర్ కనెక్ట్ చేసి ఉంటుంది. ఇది లాగినప్పుడు ఇప్పుడు చూడండి ఈ హోల్లో మన డ్రైన్ బెల్లు కూర్చుని ఉంది. ఇది లాగినప్పుడు అది ఓపెన్ అయ్యిద్ది అనమాట. అలా ఇది లాగినప్పుడు అది ఓపెన్ అయ్యిద్ది. ఇది డ్రైన్ వాటర్ లాగినప్పుడు ఇందులోంచి వాటర్ దీంట్లోంచి బయటకు వచ్చేస్తుంది. అది అలాగే మనకి ఇదిగోండి ఇది ఎల్జీది అనమాట. ఈ ఎల్జీ డ్రైన్ వాల్వ్ అనమాట. ఇది కూడా అంతే. ఇదిగోండి ఇక్కడ ఇది డ్రమ్కి ఇలా కూర్చుని ఉంటుంది. డ్రమ్కి ఇలా కూర్చుని ఉంటుంది. ఈ డ్రైన్ ఇది వాల్ మనకు ఓపెన్ అయినప్పుడు ఈ కింద నుంచి వాటర్ వచ్చేస్తుంది అనమాట. అది దీంట్లో ఉండేది ఏంటంటే మనకు డ్రైన్ బెల్లు అనమాట. ఇవన్నీ ఇలా రకరకాల బెల్లులు ఉన్నాయి కదా. ఈ డ్రైన్ బెల్లు మన దీంట్లో ఉంటుంది. ఈ డ్రైన్ బెల్లు ద్వారా వాటర్ అనేది మనకు ఆపడం జరుగుద్ది అనమాట. ఒక్కొక్కటి ఒక కంపెనీది. ఇవ్వండి ఇది 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 ఓల్పూల్ అండి. ఇదేమో మామూలు శాంసంగ్ది, ఇది ఎల్జీది. అది ఇలా ఇలా ఇవ్వండి. వీటి వల్ల మనకు డ్రైన్ వాల్వ్ వల్ల ఇప్పుడు మిగతా వాటిలో అన్నీ చూసాము. మనకు డ్రైన్ వాల్వ్ వల్ల వచ్చే కంప్లైంట్లు ఏంటనేది ఇప్పుడు చూద్దాం. డ్రైన్ వాల్వ్ వల్ల మనకి ఏమేమి కంప్లైంట్లు వస్తాయి అనేది ఇప్పుడు చూద్దామండి. డ్రైన్ వాల్వ్ వల్ల మనకు వచ్చే కంప్లైంట్స్ చూద్దాం. ఈ డ్రైన్ వాల్వ్లో మనకు ఫస్ట్ వచ్చే కంప్లైంట్ వాటర్ లీకేజ్ అండి. ఎక్కువగా మనకి ఈ కంప్లైంట్ వాటర్ లీకేజ్ అన్నమాట. అంటే వాటర్ దానికి అదే కిందకి లీక్ అయిపోతూ ఉంటుంది అనమాట. డ్రమ్లో వాటర్ పైనుంచి పడుతుంటే కింద నుంచి స్లోగా లీక్ అవుతూ ఉంటుంది. అలా లీక్ అయినప్పుడు మనం డ్రైన్ బెల్లు మార్చుకోవాలి. కొన్ని పరిస్థితుల్లో ఆ డ్రైన్ బెల్లుకి అడ్డంగా బాగా డస్ట్ పేరుకుపోవడం, తర్వాత కాయిన్స్ చిన్న కాయిన్స్ అని అడ్డంగా వచ్చి ఆ డ్రైన్ బెల్లులో ఇరుక్కుపోవడం ఇలాంటివి జరుగుతాయండి. అలా జరిగినప్పుడు మనం ఈ డ్రైన్ బెల్లుని మార్చక్కర్లేదు. మనం ఓపెన్ చేసి క్లీన్ చేసి బిగించేస్తే ఓకే అయిపోద్ది. అలా కాకుండా డ్రైన్ క్లియర్గానే ఉండి లీక్ అవుతుంది అనుకోండి, అప్పుడు మనం డ్రైన్ బెల్లు అనేది మార్చుకోవాలి. తర్వాత మనకి రెండో ప్రాబ్లం నాట్ డ్రైన్ అండి. అంటే అసలు డ్రైన్ అవ్వకపోవడం, నాట్ డ్రైన్. వాటర్ అనేది డ్రైన్ అవ్వదు. ఈ డ్రైన్ అవ్వనప్పుడు మనకి డ్రైన్ వాటర్ ఓపెన్ అయిందా లేదా అనేది చూసుకోవాలి. డ్రైన్ వాటర్ పనిచేస్తుంది అనుకోండి, డ్రైన్ వాటర్ లాగింది డ్రైన్ వాల్ని, కానీ డ్రైన్ అవ్వట్లే వాటర్. అప్పుడేంటి బెల్లు కంప్లైంట్ కాదనమాట. మనకి అప్పుడు చూసుకోవాల్సింది ఏంటంటే లోపల బ్లాకేజ్ అనమాట. అంటే లోపల కనుక మట్టి కానీ కాయిన్స్ కానీ బాగా అడ్డంగా బ్లాక్ అయిపోయి అసలు పూర్తిగా వాటర్ అనేది స్టాప్ చేసిద్ది. అలా అప్పుడు మనం డ్రైన్ వాల్ ఓపెన్ చేసి మనం దాన్ని క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మూడోది ఏంటంటే అంటే డ్రైన్ కంప్లీట్ డ్రైన్ అనేది డ్రైన్ అవుట్ అనమాట. డ్రైన్ అవుట్. ఈ డ్రైన్ అవుట్ అనేది మనం ఏంటంటే డ్రైన్ అవుట్ పైనుంచి పడుతుంటే కింద నుంచి వెళ్ళిపోతాయి అన్నమాట వాటర్. ఆ కింద నుంచి డ్రైన్ అవుట్ అయిపోతుంటే దీంట్లో కూడా రెండు కారణాలు ఉంటాయి. అంటే మనం డ్రైన్ ఆటోమేటిక్గా డ్రైన్ వాటర్ ఆన్ అయిపోవడం, అంటే సప్లై డైరెక్ట్ అయిపోవడం అనమాట. డ్రైన్ ఆటోమేటిక్గా ఆన్ అయిపోతే పైన ఇన్లెట్ వాళ్ళతో పాటు డ్రైన్ వాటర్ కూడా ఆన్ అయిపోద్ది. అప్పుడు పైనుంచి కింద నుంచి వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట వాటర్ బాగా ఓవర్ఫ్లోగా. తర్వాత అదొక కంప్లైంట్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే డ్రైన్ స్ప్రింగ్ పోవడం. అంటే ఈ లోపల మనకి ఇదిగోండి దీంట్లో మనకి ఇందులో ఈ డ్రైన్ వాల్లో మనకి స్ప్రింగ్స్ ఉంటాయి. ఇదిగోండి ఇలా ఈ స్ప్రింగ్లు కనుక సాగిపోయినాయి అనుకోండి, మామూలుగా ఇలా ఉండాలి, ఇలా లేకుండా సాగిపోతే అప్పుడు కూడా ఈ బెల్లు అనేది ఇక్కడ కూర్చోదు అనమాట. ఇక్కడ కూర్చోకుండా కొద్దిగా ముందుకు వచ్చేస్తే కూడా డ్రైన్ వాటర్ ఓవర్ఫ్లో, అంటే డ్రైన్ అనేది పైనుంచి నీళ్ళు పడుతుంటే కింద నుంచి డ్రైన్ అవుట్ అయిపోతూ ఉంటాయి. ఇవి ఫ్రెండ్స్ వాషింగ్ మెషిన్లో ఇంచుమించుగా టాప్ లోడ్ వరకు మనకి టాప్ లోడ్ నాన్ ఇన్వర్టర్లో వచ్చే కంప్లైంట్లు. ఇదే కంప్లైంట్లు కొన్ని మనకి టాప్ లోడ్లోనే ఇన్వర్టర్ మోడల్లో కూడా
సేమ్ కంప్లైంట్లే రిపీట్ అవుతాయి కానీ వోల్టేజ్లు మారిపోతాయి అన్నమాట. మనం ఇక్కడి వరకు దాదాపు ఫుల్లీ ఆటోమేటిక్లో ఇబ్బందులు ఎలా వర్క్ చేస్తాయనేది తెలుసుకున్నాం. మనం నెక్స్ట్ వీడియోలో ఒకసారి అది ఎలా వర్క్ చేస్తుంది అనేది మనం డైరెక్ట్గా ఒక టబ్ తీసుకుని జస్ట్ చెక్ చేద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.